వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆన్లైన్లో గేమ్ పైన హ్యాకర్ల పైన పోలీస్ అధికారులు కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి. అందుకని ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేశారు. ఎస్, వాళ్ళని టార్గెట్ చేయడంతో పాటు వాళ్ళ వెబ్సైట్లో హ్యాక్ చేసారు. ఇంకొక పోలీస్ అధికారి ఏకంగా ఆయన పేరు మీద ఫేక్ ఎఫ్బి అకౌంట్లు, ఇన్స్టా అకౌంట్లు క్రియేట్ చేశారు. సో ఇదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఆన్లైన్ బెట్టింగ్ యాప్, అసలుకి ఈ పేరే తెలంగాణలో వినిపించద్దు. ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని అరికట్టడంలా అని కోర్టు చాలా సీరియస్ అయిన సందర్భాలు చాలా చూసినాం. దీనిపైన చాలా కంప్లైంట్స్ కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్కి ఎవరైతే చేసారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఒక సీరియస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. సో వీళ్ళపైన కాదు, ఇప్పుడు ఆన్లైన్ గేమ్ చేసే హ్యాకర్స్ ఏం చేశారో తెలుసా? కోర్టు వెబ్సైటే హ్యాక్ చేశారు. ఎస్, కోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసిండ్రు అని చెప్పి రిజిస్టర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్లో ఏం పేర్కొన్నాడంటే, హైకోర్టుకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే నార్మల్ వెబ్సైట్లోనే కనిపిస్తుంది, కానీ ఏదైనా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి అనుకున్నా, లేదంటే ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేయాలనుకున్నా ఆటోమేటిక్గా ఆన్లైన్ గేమ్ వెళ్ళిపోతుంది అది. అండ్ ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ చూపిస్తుంది, చూడడానికి హైకోర్టు వెబ్సైట్ లాగా ఉన్నా కానీ అది కంప్లీట్గా ఆన్లైన్ గేమ్స్కి అండ్ ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి ఆప్షన్స్ ఎట్లుంటాయో, సో ఏది డౌన్లోడ్ చేయాలన్నా ఏది క్లిక్ చేసినా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో మా వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది. సో హ్యాక్ అవ్వి ఇంకా మిగతా ఏం కంటెంట్ చూపించలో, ఓన్లీ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి, అందుకనే రిక్వెస్ట్ చేస్తూ పోలీస్కి కంప్లైంట్ చేశారు. సో హ్యాకర్స్ వాళ్ళని టార్గెట్ చేసిన హైకోర్టుని కూడా వదిలట్లేదు వెబ్సైట్ని. తర్వాత సిపి సజ్జనార్, సో సజ్జనార్ సార్ ఎంత సీరియస్గా ఉంటారో కూడా అందరికి తెలిసిందే, కానీ అంతే యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా ఉంటుంటారు. సో ట్విట్టర్, ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటారు, జరిగే ప్రతి దానిపైన కూడా స్పందిస్తుంటారు. అండ్ సజ్జనార్ పేరు కూడా చాలా మందికి అండ్ తన సన్నిహితులు ఒక పెద్ద గ్రూపే ఉంటుందన్నమాట. అందుకనే ఏకంగా హ్యాకర్స్ ఏం చేశారు తెలుసా? సజ్జనార్ సార్ హ్యాకర్లను టార్గెట్ చేస్తే హ్యాకర్లు సజ్జనార్ సార్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసుడు మాత్రమే కాదు, ఎఫ్బీలల్లా, ఇన్స్టాలల్లో ఆయన పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, అండ్ దాంతోపాటు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపించడం, డబ్బులు ఎమర్జెన్సీ అవసరం ఉందని అడగడం. అట్లా ఆయన చాలా క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి 20,000 రూపీస్ ఫటాక్. అందుకని సజ్జన సార్ బయటకు వచ్చి మరి, నా ఫేస్బుక్, ఇన్స్టా పేజ్ హ్యాక్ అయినాయి, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టా. సో ఎవరు డబ్బులు అడిగినా, ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా, ఎవరైనా ఏదైనా మెసేజ్ చేస్తే ప్లీజ్ అది అవాయిడ్ చేయండి, అది నేను కాదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. అంటే హ్యాకర్లు ఎంత మితిమీరిపోయారు. జనరల్ పబ్లిక్ని టార్గెట్ చేయట్లేదు. సో జనరల్ పబ్లిక్ని, కామన్ పబ్లిక్ని, అకౌంట్లో డబ్బులు ఉండే పబ్లిక్ని, ఇది కాదు బిజినెస్ మ్యాన్ని, లేదంటే పేరున్న వాళ్ళని, వాళ్ళ పేరు మీద డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనుకునే వాళ్ళని కాదు. సో ఎవరైతే హ్యాకర్ల పైన చాలా సీరియస్గా ఉన్నారో, సో హ్యాకర్ల పైన కేసులు నమోదు చేస్తున్నారో, హ్యాకర్స్కి వార్నింగ్ ఇస్తున్నారో, హ్యాకర్స్ని అంతు తేల్చమని ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో ఒకే రోజు ఒక హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ అండ్ ఇంకోవైపు సిపిగా ఉండే సర్జనార్కి సంబంధించిన ఫేక్ అకౌంట్స్. సో చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది కదా. సో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటే మరి కామన్ మ్యాన్గా మీరేం చేస్తున్నారు? అట్లీస్ట్ అందుకనే సో అధికారులు చెప్పేది ఏంటంటే, మీకు అన్నెసెసరీకి సంబంధించిన ఏ లింక్స్ ఎవరు పంపించినా అది ఓపెన్ చేయకండి. సో అది ఓపెన్ చేస్తే మీ డివైస్ హ్యాక్ అవ్వడం, మీ అకౌంట్ వాళ్ళకి తెలిసిపోవడం, అకౌంట్ కనుమరుగైపోవడం, బ్యాలెన్స్ గుడ్డు సున్నాకి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంటే వాళ్ళకి జరిగిన అనుభవాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్వరు హ్యాకర్లకు అతీతం కాదు, ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే అనే మెసేజ్ అయితే సజ్జన ఇస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలో వద్దా, లేదంటే హ్యాకర్ల చేతిలో మోసపోవాలా, లేదంటే ఇగో గేమింగ్ యాప్లో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అని, గేమింగ్ యాప్స్ అని వెళ్ళి డబ్బులు గుల్ల చేసుకోవాలనేది మీరే డిసైడ్ కండి. సో ఒకే రోజు హైకోర్టుకి సంబంధించి అండ్ సిపికి సంబంధించి హ్యాకింగ్ జరగడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. సో పోలీసులు దీని తర్వాత కూడా ఇంకా సీరియస్గానే వ్యవహరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది.